యాలాంటి కొత్తు లేకున్నా సుఖీ సల్లగా వద్దెల్లము. చాలా సంతోషము స్వామి. పక్క మనవి ఎట్లా మీరు వనంత్రములో తప సంపన్నులు యోగము గావించేటటువంటి మునేశ్వరుడు ఎంత దృఢ ప్రవేశముగా మా యొక్క అయోధ్యకు వచ్చావంటే కార్యార్థమేమి? అటు నాతో కాగల కార్యం ఏదైనా ఉన్నట్లయితే నీ వద్ద ఎంతో మంది శిష్యులు ఉన్నారు. వారిలో ఒక్కరిని నా వద్దకు పంపుంటే నేనే వచ్చి నీకు ఆశ్రమ తెలిసి మాట్లాడేవాడను. నీకెంత పాదశ్రమ ఎందుకు స్వామి? హరిశ్చంద్ర, చాలా కాలముగా అయోధ్య అని చూడ అభిప్రాయంతో తెచ్చాను. ఓహో, అయోధ్య చూడాలని అభిప్రాయం. అవును, అందువల్ల వచ్చావు. అవును, వచ్చిన కార్యం చెప్పగలవా? హరిశ్చంద్ర, ఇచ్చినట్టయితే ఎన్ని యోజనట్టున్నది? 12 యోజన దాకా కనిపిస్తుంది. మేఘము గద్దిచ్చినట్టయితే 40 యోజన దాకా కనిపిస్తుంది. దానము చేసే దాతపరుడు ప్రపంచమంతా హల్లడవుతాడు. హరిశ్చంద్ర, నువ్వు దానా ధర్మము చేసే సమయం తెలిసి స్వల్ప దానం, చిన్న దానము కొరకు మీరు నా వద్ద దానం కొరకు వచ్చారా? స్వల్ప దానం, చిన్న స్వామి, మీ వంటి ఋషులకు, మీ వంటి గనులకు, మీలాంటి యోధులకు నేను దానం ఇచ్చినట్లయితే ఇదివరలో తెలిసి తెలియకేదన్న చిన్న పాపము చేసి ఉండినా అట్టి పాపము పరిహారమై మాకు పుణ్యమ కలగొచ్చు. మీకు ఏ దానము కావాలని కోరుకొని ఇచ్చేదను. స్వల్ప దానమే, చిన్న దానం ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదని విడిచిపెట్టు. ముమ్మాటికి ఇస్తున్నాను. అడగొచ్చునా? కోరికతో ఇచ్చదనంటేను, నేను అడగదని ఇప్పుడు అలా సైలముగను. ఒక కల్ప ఋతులతో సమానమైన వాడు నేను. సర్వం తెలిసిన వాడిని. స్వల్ప దానమే, చిన్న దానం. స్వామి, ముమ్మాటికి ఇస్తున్నాను. అడగవచ్చునా? ధనము ధనము ధనమని పలుకుతున్నావు. అవును,
అట్లా ఎంత ధనం కావాలి నీకు? ఎంత ధనం కాదు. ఆయ్! కటలాల మనముతో కటలాల మనముతో మరగెట వ్యక్తిని కోటి మీద కోటి చూసి ఎక్కడికో అడిగినంత ధనము రచ్చుకో తండ్రి పాలకం ఎంత ధనం తెలుసునా? పట్టపై ఏనుగు శృంగారించి ఏనుగుపై అంబారి కట్టించి అంబారులో బలవంతునెక్కించి వారి చేత గవ్విచ్చి గవ్వలో బంగారు గుండు పెట్టి నిక్కి గండేదులు పెట్టుతున్నాడు. అంతేట ధనము నాకు రాశిగా పోసి ఇవ్వగలవా? అది నీకు స్వల్పదానం. చిన్న దానము. స్వామి హరిశ్చంద్ర, మీ కోరిక ప్రకారముగా మీరు కోరినట్లు ఇస్తున్నాను. ఇస్తున్నావా? నువ్వు దానమిచ్చే ఏమనగా నేను దానమిచ్చే దాత పరిడవని ప్రపంచమంతా అల్లడవే వర్తమానం విని నా వద్దకు సంతోషంగా వచ్చావు. స్వామి మీరు కోరినట్లుగా ఇస్తున్నాను. ఇస్తున్నావా? కానీ నేను ఒప్పుకోలే. ఎట్లా కాదు, ఈ ధనం దాచేదానికి చోటు లేదు, మిద్దులు లేవు, మేడ లేదు, గుర్రము లేదు, అస్సం లేదు అంటున్నావా? లేదన్నావు కదా. ఏం చేయాలంటే 4 పొల సద్దులు 4 పొల నూకలు అడుగుంటే అమ్మిడి కాంచి గడ్డ అమ్మేసారు ముడిగడ్డకు రాగలో నూకలు ఆవిడ నీలాంటి గదవలు నాలాంటి మునేశ్వరులే కాదు, రాబోయే కాలంలో కొన్ని యాగములు రాది. యాగానికి హెచ్చరికతో సహకరిస్తున్నాను. ఏమనుకున్నారు? స్వామి
దానం అడిగినప్పుడే చెప్పాను. ఎట్లా? నేను ఒక పాపాత్ముడిగా ఉండవచ్చు, నేను ఒక కర్ముడిగా ఉండవచ్చు. తెలిసి తెలియకేదని చిన్న పాపం చేసిండినా అటు పాపం పరిహారమే మాకు పుణ్యం కలవచ్చని నేను దానం ఇచ్చే అంతటి వాడే కానీ భద్రపరిచే అంతటి వాడు కాను. ఈ ధనం తీసుకుపోయి నీకెక్కడ నమ్మకం ఉందో అక్కడ దాచుకోను. అనగా ఈ ధర్మం తీసుకెళ్ళి నీకు చోటు నమ్ముకున్న అదే చోటు దాచుకుంటున్నావు. అవును, వాస్తవమే. అరే చంద్ర, ఈ ధనమే కానీ దగ్గర ఇచ్చాను అనుకో, ఇతను భద్రపరిచి నాకు ఇచ్చేవాడేనా? ఒకే రూపాయి బిల్లు చూపించేవాడు కాదు నేను. వింటారా? అవును, భద్రపరిచి ఇచ్చేవాడేనా? కానీ ఏమనగా నాకు తెలిసిన వరకు ఈ భూలోకములో నీకు మిగిలిన సత్యాతులు ఎవరు లేదు. అది ఇది విశ్వామిత్రుల వారి ధనము. విశ్వామిత్రులు రొక్కమని చెప్పి ఒక ఖజానవరు దాచి చేలు వేసి ముద్ర వేసి తాళము నా దగ్గర. అది నీ పైన నాకు నమ్మకం ఉన్నది స్వామి. నీకన్నా నమ్మకమైన వారు ఎవరి కాదు, నీవే భద్రపరిచి ఇవ్వాలంటున్నావు. నేను గురువు మాట కాదనక ఈ ధనము నా వద్దను ఇచ్చాననుకో, ఈ మానవ ధర్మకి స్థిరమైనటువంటిది కాదు. ఎట్లా? ఈ రోజు ఉన్నవాడు మరునాడు మరణిస్తున్నాడు. నీవెప్పుడో అవసర నిమిత్తమైనప్పుడు వస్తానంటున్నావు. నీవు వచ్చేసరికి నేనే మరణించాను. ఈ ధనము భద్రపరిచి నీకు అప్పగించింది ఎవరు? హరిచంద్ర, నువ్వు మరణించినా సరే ఇది విశ్వామిత్రుల వారి ధనము. విశ్వామిత్రుల వారు రొక్కమని చెప్పి ఒక ఖజానమును దాచి చేలు వేసి ముద్ర వేసి తాళము నా దగ్గర. ఆ ధనపై నాకు నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం నీకుంది. అయ్యా, ఈ ధనము తీసుకుపోయి మనకి ఉత్తర గృహంలో వేసి సీలు వేసి తాళము అతను వద్ద ఇచ్చాయి. ఇప్పటి నుంచి ధనం అతనిది. అతను అవసరమైనప్పుడు ఎత్తుకుని పోగలడు. అలాగే